హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం ఏమంటే 3+ ఇయర్ ఎక్స్పీరియన్స్ గల పర్సన్కి ఇంటర్వ్యూస్లో అడిగిన ఒక 2 కోడింగ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి స్ట్రీమ్స్ యూస్ చేసుకొని అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. టుడే మనకి ఏమంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకి ఫస్ట్ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్ ఇన్ ఏ స్ట్రింగ్ యూజింగ్ స్ట్రీమ్స్. ఓకేనా? నార్మల్గా మనకి ఏమంటే ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది ఇస్తే దాంట్లో మనం అంటే ఫస్ట్ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్ని మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. అది ఎలా అంటే మనం జావా స్ట్రీమ్స్ యూస్ చేసుకుని. సో ఇది వచ్చి మనకి ఏమంటే జావా ఫుల్ స్టాక్ డెవలపర్కి కాకనిజెంట్లో అడిగిన ఒక కోడింగ్ క్వశ్చన్. సో ఈ కోడింగ్ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. దీనికోసం మనం అంటే ఎక్లిప్స్ అనేది ఓపెన్ అనేది చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఏమంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి కాబట్టి నేను డైరెక్ట్గా స్కానర్ క్లాస్ అనేది యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ మనం స్ట్రింగ్ తీసుకోవాలి కాబట్టి ఎస్సీ డాట్ నెక్స్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. జస్ట్ మనకి ఏంటంటే ఓన్లీ వన్ వర్డ్ అనేది చాలు. ఓకేనా? సో దీన్ని మనం క్లోజ్ అనేది చేసేద్దాం స్కానర్ క్లాస్ని. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏది తీసుకుందాం, ట్రెండింగ్. ఓకేనా? TCHOLOGY. ఓకేనా? మన యొక్క ఛానల్ నేమే తీసుకుంటున్నాం ఇక్కడ ట్రెండింగ్ టెక్నాలజీ అనేది. సో ఇక్కడ మనం అంటే డైరెక్ట్గా ట్రెండింగ్ టెక్నాలజీ అనే ఛానల్ నేమ్ అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం దీన్ని ఏ విధంగా మనం అంటే దీంట్లో ఫస్ట్ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఏమంటే ఫస్ట్ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్ అంటే మనకి ఐ థింక్ ఆర్ అనేది రావాలి. ఓకేనా? ఎందుకంటే ఆర్ అనేది మనకి ఏంటంటే ఇక్కడ రిపీట్ అనేది కాలేదు. సో దీన్ని ఏ విధంగా మనం స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా చూద్దాం. సో దీనికోసం నేను ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే క్యారెక్టర్. ఓకేనా? మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది వచ్చి క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తున్నా. రెఫరెన్స్ మనకి ఏమంటే ఫస్ట్. ఓకేనా? మనకి ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అనేది యూజ్ చేస్తున్నా. సో SYSOIT system.out.println ఫస్ట్. జస్ట్ మనం అంటే ఫస్ట్ అనేది ఇస్తాం. సో ఇక్కడ మనకి ఏమంటే దీంట్లో మనం ఇప్పుడు ప్రోగ్రామ్ యొక్క లాజిక్ అనేది మనం బిల్డ్ అనేది చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ యొక్క లాజిక్ మనం ఏ విధంగా బిల్డ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన స్ట్రింగ్ వచ్చి str డాట్ క్యార్స్. ఓకే, మనం అంటే str.chars అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చి మనకి ఏమంటే ఈ క్యార్స్ అనేది మనకి క్లియర్గా చూసినట్లయితే మనకి ఏమంటే ఇంట్ స్ట్రీమ్ అంటే మనకి ఏమంటే ఇది ఒక ఇంట్ స్ట్రీమ్. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా క్యార్స్ అనేది చేసినప్పుడు మనకి స్ట్రింగ్ నుంచి అది ఏమంటే ఇంట్ స్ట్రీమ్ కన్వర్ట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి టీ ఉందనుకో, ఈ టీ యొక్క యాస్కీ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ టీ యొక్క యాస్కీ వాల్యూ అనేది జనరేట్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ విధంగా మనకి ఏమంటే దీని యొక్క ఎవ్రీ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూస్ అనేది జనరేట్ అనేది చేసుకుంటుంది. సో ఈ జనరేట్ చేసిన యాస్కీ వాల్యూస్ని మళ్ళీ మనం ఏమంటే క్యారెక్టర్గా మనం కన్వర్ట్ అనేది చేసుకుందాం. దానికోసం మనం ఏమంటే డాట్ మ్యాప్ టు ఆబ్జెక్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఈ మ్యాప్ టు ఆబ్జెక్ట్ అనేది అంటే మనకి కన్వర్ట్ అనేది చేస్తున్నాం. అంటే క్యారెక్టర్ మనకి ఉన్న యాస్కీ వాల్యూస్ నుంచి మనం అంటే ఎవరి క్యారెక్టర్కి. సో ఇక్కడ మనకి క్యారెక్టర్ కన్వర్ట్ చేయాలంటే మనం సి యారో ఫంక్షన్ క్యార్ ఆఫ్ CHAR క్యార్ ఆఫ్ సి అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, మనం నెక్స్ట్ లైన్లో రాసుకుందాం, అప్పుడే మనకు కొంచెం క్లియర్గా ఉంటుంది. సో దీన్ని మళ్ళీ నేను కలెక్ట్ అనేది చేస్తున్నా. ఎలా కలెక్ట్ చేస్తున్నా అంటే మనం అంటే ఇప్పుడు కీ అండ్ వాల్యూగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమంటే కీ వచ్చి టీ అయినప్పుడు టీ ఎన్ని టైమ్స్ ఉంది, 2 టైమ్స్ ఉంది. సో నేను వచ్చి 2 అనేది వాల్యూస్గా తీసుకోవాలి. సో దీనికోసం మనకి ఈ విధంగా తీసుకోవాలంటే మనం నార్మల్గా వచ్చి ఏమంటే మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాం. సో దీనికోసం నేను ఏమంటే ఇక్కడ లింక్డ్ యాష్ మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నా. అంటే మనకి నార్మల్గా వచ్చి ఏమంటే ఏ విధంగా ఆర్డర్లో ఉందో అదే విధంగా ఆర్డర్లో కావాలి కాబట్టి. ఎందుకంటే టీ అనేది ఫస్ట్ వస్తే మనకి కీ అనేది ఫస్ట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ సో ఈ ఆర్డర్ అనేది కావాలన్నప్పుడు మనకి మ్యాప్స్లో మనకి వచ్చి ఉంటే లింక్డ్ యాష్ మ్యాప్ అనేది యూజ్ చేయాలి. సో దీనికోసం నేను అంటే లింక్డ్ యాష్ మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నా. LINKD లింక్డ్ యాష్ మ్యాప్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే లింక్డ్ యాష్ మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి కీ అండ్ వాల్యూస్ అనేది కావాలి. కీ వచ్చి మనకి ఏ టైప్, క్యారెక్టర్. సో దీనికోసం అంటే క్యారెక్టర్ అనేది యూజ్ చేస్తున్నాం. CTR క్యారెక్టర్ కామా మనకి వాల్యూ అనేది మనకి మేబీ లాంగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంటీజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇక్కడ నేను ఏమంటే ఇంటీజరే యూజ్ చేస్తున్నా. INTGR ఇంటీజర్. ఓకే, మనకి ఏమంటే కీ వచ్చి క్యారెక్టర్ గాను వాల్యూ వచ్చి ఇంటీజర్ గాను మనం తీసుకున్నాం. సో ఇక్కడ మనం దీన్ని క్రియేట్ అనేది చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏమంటే మెథడ్ రెఫరెన్స్ యూజ్ చేసుకొని న్యూ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చి మనకి ఏమంటే ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనకి ఏమంటే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ పారామీటర్ ఏమంటే మనకి ఇక్కడ ఈ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని మనం దీంట్లో ఎవరి క్యారెక్టర్ని మనం స్టోర్ చేయాలి కీ అండ్ వాల్యూగా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమంటే టీ అనేది ఉంటే టీ క్యారెక్టర్ని మనం స్టోర్ చేసి టీ ఎన్ని టైమ్స్ ఉందనేది మాడిఫై అనేది చేయాలి. సో ఇది ఎలా అంటే ఇక్కడ నార్మల్గా మీకు మ్యాప్స్లో మనకి ఏమంటే
క్యారెక్టర్స్‌ని ఫైండ్ ఔట్ చేసే ప్రోగ్రామ్స్ అనేది మీకు తెలిసుంటే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఒకవేళ తెలియకపోయినా పర్లేదు. నేను ఇక్కడ క్లీన్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ ఇక్కడ నాకొచ్చేమంటే ఒక యారో ఫంక్షన్ అనేది తీసుకున్నా. ఈ యారో ఫంక్షన్‌లో నాకొచ్చేమంటే ఫస్ట్ వచ్చి మనకేమంటే దీని యొక్క రెఫరెన్స్ అనమాట. ఓకే. సో, ఇక్కడ మనం ఒక లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేసినాం. లింక్డ్ హాష్ మ్యాప్ అనేది క్రియేట్ చేసినాం. ఓకే. సో, ఈ లింక్డ్ హాష్ మ్యాప్ యొక్క రెఫరెన్స్ అంటే దానికి రెఫరెన్స్ అనేది ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. సెకండ్ పారామీటర్ ఏమంటే మనకొచ్చే క్యారెక్టర్. ఇక్కడ మనకి క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి ఇండివిడ్యువల్‌గా. సో, ఈ ఎవ్రీ క్యారెక్టర్ అనేది ఇక్కడొస్తుంది. సో, ఇక్కడ వచ్చే క్యారెక్టర్‌ని నేనేమంటే మన యొక్క మ్యాప్‌లో పుష్ చేస్తున్నా. ఓకేనా? సో, మనం మ్యాప్‌కి ఎలా యాడ్ చేయాలి? సో, మ్యాప్‌కి యాడ్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా అంటే మ్యాప్ యొక్క రెఫరెన్స్ డాట్ పుట్ అనేది యూజ్ చేస్తున్నా. పుట్. ఓకే. ఇక్కడ మ్యాప్‌కు పుట్ చేస్తున్నాం. మనకొచ్చి ఈ మ్యాప్ పుట్ చేయాలంటే మనం అంటే అంటే మనకిప్పుడు వచ్చే క్యారెక్టర్. ఓకేనా? అంటే మనకి క్యారెక్టర్ అనేది మనకేమంటే సో, ఇక్కడ కీ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ మనకొచ్చేమంటే వాల్యూ అనేది ఇవ్వాలి. వాల్యూ అనేది ఇవ్వనప్పుడు మనకి ఆల్రెడీ ఒకవేళ మనకి ఎంప్టీ అంటే సింగిల్‌గా ఉన్నప్పుడు మనకు డైరెక్ట్‌గా వాల్యూస్ అనేది ఒకవేళ మనకి ఆల్రెడీ టీ అనేది ఉంది. సో, ఇక్కడ మనకొచ్చినప్పుడు టీ అనేది వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఉండే వాల్యూని మనం తీసుకోవాలి. ఓకేనా? అంటే దాని యొక్క వాల్యూ మనం తీసుకోవాలి. కాబట్టి నేను ఇక్కడ ఏమంటే మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ గెట్ ఆర్ డిఎఫ్ఏయుఎల్టీ డిఫాల్ట్. సో, మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకే. ఇది కొంచెం మనకి ఓకే. నెక్స్ట్ కొంచెం మూవ్ అనేది చేద్దాం. ఓకే. మ్యాప్ డాట్ గెట్ ఆర్ డిఫాల్ట్. సో, ఇక్కడ మనకేమంటే గెట్ ఆర్ డిఫాల్ట్‌లో క్యాప్స్. ఓకే. ఎందుకంటే మనకి అప్పర్ క్యామెల్ కేస్‌లో ఓకేనా? అంటే నార్మల్‌గా వచ్చేమంటే లోయర్ క్యామెల్ కేస్‌లో ఉండాలి. ఫస్ట్ వచ్చి మనకేమంటే స్మాల్ క్యారెక్టర్ నెక్స్ట్ వచ్చి ఎవ్రీ వర్డ్ అనేది మనకేమంటే అప్పర్ కేస్‌లో స్టార్ట్ అవ్వాలి. సో, దీనికోసం ఏంటంటే మనం గెట్ ఆర్ డిఫాల్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. గెట్ ఆర్ డిఫాల్ట్ మెథడ్. సో, ఇప్పుడు మనకేమంటే దీంట్లో వచ్చి మనకేమంటే డిఫాల్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ క్యారెక్టర్ అనేది ఉంటే మనకి గెట్ చేసుకోవాలి. లేనప్పుడు మనం ఏం చేయాలి? లేనప్పుడు మనకేమంటే దానికి ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి కదా! సో, దీనికోసం మనకేమంటే క్యారెక్టర్‌ని చెక్ చేస్తాం. ఫస్ట్ మనకి క్యారెక్టర్ ఉంటే దాన్ని గెట్ చేసుకుంటది. లేనప్పుడు మనకేమంటే డిఫాల్ట్ వాల్యూ నేను 0 అనేది ఇస్తున్నా. ఓకే. డిఫాల్ట్ వాల్యూ 0. నెక్స్ట్ వచ్చి మనకొచ్చే వాల్యూని నేను ఇక్కడ ఏమంటే +1 అనేది చేస్తున్నా. ఒకవేళ మనకి ఆల్రెడీ ఉన్నా లేకపోయినా మనకొచ్చి ఫస్ట్ అనేది 1 అనేది క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ వచ్చింది. టీ అనేది మనకు 1 టైమ్ ఉంది. సో, ఇక్కడ మనకి ఆల్రెడీ మ్యాప్‌లో ఉందంటే లేదు. కాబట్టి మనకేమంటే 0 అనేది వస్తుంది. 0 + 1 ఎంత? మనకి 1. సో, టీ అనే క్యారెక్టర్ అనేది మనకేమంటే మ్యాప్‌లో 1 అనేది స్టోర్ చేసుకుంటుంది వాల్యూ. కీ వచ్చి టీ గాను, వాల్యూ వచ్చి 1 గాను. సో, ఈ విధంగా మనకేమంటే అన్ని క్యారెక్టర్స్‌ని మనకి గ్రూప్ చేసుకుంటే మనకి టీ అనేది ఎన్ని టైమ్స్ ఉంది, ఆర్ అనేది ఎన్ని టైమ్స్ ఉంది, ఈ అనేది ఎన్ని టైమ్స్ ఉంది. సో, ఇలా మనకేమంటే ఈ మ్యాప్‌లో స్టోర్ అనేది చేసుకుంటుంది. సో, ఈ మ్యాప్‌లో స్టోర్ చేసుకున్నదాన్ని మనం డైరెక్ట్‌గా అన్ని పుష్ అనేది చేసేద్దాం. కామా మ్యాప్ డాట్ పుట్ ఆల్. సో, ఇక్కడ నేనేమంటే మ్యాప్‌కి పుట్ అంటే అన్నీ యాడ్ చేసేస్తున్నా మ్యాప్‌కి. ఓకేనా? ఇక్కడ మనం అంటే డాట్ కాడ ఇక్కడ మనం మెథడ్ రెఫరెన్స్ అనేది యూజ్ అనేది చేయాలి. ఓకే. ఓకే. ఇప్పుడు మనకేమంటే ఈ మ్యాప్‌కనేది మనం యాడ్ అనేది చేసుకున్నాం. సో, ఇప్పుడు ఈ మ్యాప్ నుంచి మనం ఏం చేయాలి? ఓకేనా? ఇప్పుడు మనకొచ్చేది మనకేమంటే ఒక మ్యాప్ నార్మల్‌గా మనం ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ఎలా చెప్పాలంటే మీకు నార్మల్‌గా వచ్చేమంటే మనం ఏ విధంగా మనం యూజ్ అనేది చేస్తామో, సో, అదే విధంగా మనకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమంటే సెమీకోలన్ అనేది ఇస్తున్నా. అప్పుడు మీకు కొంచెం సెమీకోలన్ ఇచ్చి మనం అంటే దీన్ని కన్వర్షన్ అనేది చేద్దాం. ఓకే. ఓకే. మనకేమంటే డైరెక్ట్‌గా మ్యాప్ అనేది యూజ్ చేద్దాం. మ్యాప్ కంట్రోల్-సి, కంట్రోల్-వి. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకేమంటే ఇక్కడ మీకు ఎర్రర్ అనేది పోయింది. సో, ఇప్పుడు నేను ఒకవేళ దీన్ని రన్ చేస్తే నాకేమొస్తుందంటే, ఇప్పుడు నేను సేమ్ ఇదే ఇన్‌పుట్ అనేది ఇస్తున్నా. సో, నాకేమంటే టీ ఎన్ని టైమ్స్ ఉంది. సో, అలా మనకొచ్చి స్టోర్ అనేది చేసుకుంటుంది. మనం చెక్ చేసుకొని దాని తర్వాత మనం కావాలంటే కోడ్ లాజిక్ అనేది రాద్దాం. అప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా చూసినట్లయితే టీ అనేది ఎన్ని టైమ్ ఉంది. టీ అనేది 2 టైమ్స్ ఉంది. ఆర్ అనేది 1 టైమ్ ఉంది. ఈ అనేది 2 టైమ్స్ ఉంది. ఎన్ అనేది 3 టైమ్స్ ఉంది. డి అనేది 1 టైమ్. సో, ఈ విధంగా మనకేమంటే ఇది క్రియేట్ అనేది చేసుకుంటుంది మ్యాప్ అనేది. సో, దీంట్లో నుంచి మనం ఏమంటే చెక్ చేయాలి. ఓకేనా? దీంట్లో నుంచి మనం ఏమంటే మనకు కావాల్సిందేమంటే ఏదైతే ఓన్లీ 1 టైమ్ ఉందో దాని యొక్క అంటే దాని యొక్క కీని మనం తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే 1 ఉందో దాని యొక్క కీని మనం తీసుకోవాలి. ఓకే. సో, అది ఏ విధంగా అనేది మనం క్లియర్‌గా సాల్వ్ అనేది చేద్దాం. సో, ఇక్కడ నేను మళ్ళీ మార్చేస్తున్నా. జస్ట్ మనకి క్యారెక్టర్ కావాలి కాబట్టి ఆర్ఏసీటీఆర్ క్యారెక్టర్. ఆర్ఏసీటీఆర్ ఓకే. సో, ఈ లాజిక్ అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయ్యేగా జస్ట్ మనకేమంటే వచ్చే ఎవ్రీ స్ట్రింగ్‌ని మనం అంటే అవి ఎన్ని టైమ్స్ ఉంది, ఎన్ని టైమ్ అక్కర్ అయినాయి అనేది ఫైండ్ ఔట్ చేసేదాని కోసం మనం ఇక్కడ ఏమంటే ఇది యూజ్ అనేది చేస్తున్నాం ఈ కలెక్ట్ లోపల. ఓకే.
ఓకే. ఇప్పుడు మనకేమంటే కలెక్ట్ అనేది చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకేమంటే నెక్స్ట్ లైన్‌లో ఈ సెమీకోలన్ అనేది తీసేస్తున్నా. నెక్స్ట్ లైన్‌లో మనం లాజిక్ అనేది రాస్తున్నాం. నెక్స్ట్ డాట్. ఓకే. మనకి దీంట్లో నుంచి నేనంటే ఎంట్రీ సెట్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా? ENTRY ఎంట్రీ సెట్. ఓకే. సో, నెక్స్ట్ మనకేమంటే దీన్ని నేనేమంటే స్ట్రీమ్‌కి పాస్ చేస్తున్నా. ఓకేనా? ఈ మ్యాప్‌ని నేను మళ్ళీ వచ్చేమంటే స్ట్రీమ్‌కి పాస్ అనేది చేస్తున్నా. డాట్ స్ట్రీమ్. ఓకే. స్ట్రీమ్‌కనేది పాస్ చేసిన. సో, దీంట్లో నుంచి మనం ఏమంటే జస్ట్ మనకి ఏదైతే వాల్యూ అనేది మనకి 1 ఉందో ఓకేనా? ఆ వాల్యూ 1 ఉండేదాన్ని మాత్రం మనం ఏమంటే తీసుకోవాలి. ఓకేనా? సో, మనకేమంటే వాల్యూ అనేది 1 ఉన్నది మాత్రం మనం అంటే తీసుకున్నట్లయితే మనకేమంటే ఆటోమేటిక్‌గా అదొచ్చి రిపీట్ కానివనేది వస్తది. సో, దీనికోసం నేనేమంటే డాట్ ఫిల్టర్ అనేది యూజ్ చేద్దాం. ఫిల్టర్ FILTR స్ట్రీమ్స్ డాట్ LTR ఫిల్టర్. ఓకే. ఇక్కడ మనకేంటంటే ఫిల్టర్ యూజ్ చేసుకొని మనం అంటే ఫిల్టర్ అనేది చేయాలి. సో, ఇక్కడ వచ్చే వాల్యూని మనం అంటే ఈ యారో ఫంక్షన్ మనకొచ్చేమంటే దీంట్లో వాల్యూని మాత్రం ఇప్పుడు మనకొచ్చి దీంట్లో వచ్చి చాలా అంటే మనకేమంటే ఇక్కడ జస్ట్ మనకి మ్యాప్ యొక్క రెఫరెన్స్ లాగా వస్తుంది. దీంట్లో వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే టీ వస్తుందనుకో. ఎగ్జాంపుల్ మనకు దీంట్లో ఉండే వాల్యూని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ మనకి ఎలా అంటే ఇక్కడ మనకి ఎవ్రీ మ్యాప్ అనేది మనకేమంటే ఇండివిడ్యువల్‌గా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎంట్రీ సెట్ అనేది తీసుకున్నప్పుడు మనకేమంటే ఎవ్రీ మ్యాప్ అనేది ఇండివిడ్యువల్‌గా వస్తుంది. సో, ఈ ఇండివిడ్యువల్‌గా వచ్చిందాన్ని మనం అంటే దాంట్లో నుంచి జస్ట్ మనం అంటే ఓన్లీ వాల్యూని చెక్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది ఎలా వస్తుందంటే T2 అనేది వస్తుంది. ఓకే. ఇక దీంట్లో వచ్చే వాల్యూ T2 అనేది కంబైన్ అయ్యి ఉంటుంది. దీంట్లో నుంచి నేను జస్ట్ వాల్యూని మాత్రం తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఈ డాట్ గెట్ వాల్యూ. ఓకే. సో, ఈ డాట్ గెట్ వాల్యూ అనేది = 1. మనకి 1 అయితే అది వచ్చి మనకేమంటే రిపీట్ కాని క్యారెక్టర్ అనమాట. సో, దానికోసం నేను ఇక్కడ ఏమంటే =1 అనేది ఇస్తున్నా. డాట్ ఓకే. మనకేమంటే ఇక్కడ ఇదనేది వచ్చింది. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే దీంట్లో నుంచి మనకేమంటే వాల్యూ అంటే మనకిక్కడ ఇది మ్యాప్ లాగా ఉంటది. సో, ఇది ఎలా అవుట్‌పుట్ ఉంటుందని నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. అప్పుడు మీకు కొంచెం క్లీన్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు మనకు కొంచెం డిఫికల్ట్‌గానే ఉంటుంది. సో, వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నేనేమంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా వాల్యూస్ అనేది పాస్ అవుతుంది మనం స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో, ఇప్పుడు నేనేమంటే మళ్ళీ మ్యాప్ అంటే ఇక్కడ మ్యాప్ అనేది నార్మల్ మ్యాప్ మెథడ్ స్ట్రీమ్స్‌లో ఉండే మెథడ్. దీంట్లో నుంచి నేనేమంటే జస్ట్ మనకేమంటే కీని మాత్రం తీసుకుంటున్నా. మ్యాప్ డాట్ ఎంట్రీ. ఓకే. ENTRY ఓకే. మ్యాప్ డాట్ ఎంట్రీ. ఇక్కడ మనం అంటే మెథడ్ రెఫరెన్స్ అనేది యూజ్ చేస్తున్నా గెట్ కీ. ఓకేనా? సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఏదైతే ఉందో దీంట్లో నుంచి మనకేమంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్‌కి సింగిల్ దీంట్లో నుంచి మనకేమంటే జస్ట్ ఒక కీ మాత్రం స్టోర్ చేసుకుంటుంది. సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఏదైతే 1 ఉందో దాని కీస్ మాత్రం అనేది స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఆర్ అనేది తీసుకుంటుంది. RDICHL అనేది వై అనేది ఉంటుంది. సో, ఇందులో నేనేమొచ్చి మనం ఫస్ట్‌దనేది ఫైండ్ ఔట్ చేయాలి. ఓకే. సో, డాట్ ఫస్ట్ ఫైండ్ ఫస్ట్ ఓకేనా? సో, ఇక్కడ మనకేంటంటే ఫైండ్ ఫస్ట్ అనేది మనకుంటుంది. సో, ఇక్కడ మనం అన్ని నెక్స్ట్ లైన్‌కి మూవ్ చేసుకుందాం. అప్పుడే కొంచెం మనకి క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకేమంటే ఫైండ్ ఫస్ట్ అనేది యూజ్ చేస్తున్నా. ఇక్కడ దీన్ని కావాలంటే మూవ్ చేసేద్దాం నెక్స్ట్ లైన్‌కి. ఈ స్ట్రీమ్స్‌ని కావాలంటే మూవ్ చేసేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మీకు కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండబుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనకేమంటే దీంట్లో నుంచి నేనంటే ఫైండ్ ఫస్ట్ అనేది చేస్తాను. సో, ఇక్కడ మనకొచ్చి ఇప్పుడు మనం సెమీకోలన్ ఇచ్చినామనుకో మనకేమంటే ఎర్రర్ అనేది వస్తుంది. సో, ఎందుకంటే దీంట్లో నుంచి మనం అంటే ఇది ఆప్షనల్ టైప్‌లో ఉంటుంది. సో, ఈ ఆప్షనల్ టైప్ నుంచి మనం గెట్ అనేది చేసుకోవాలి. దీంట్లో డైరెక్ట్‌గా మనం అంటే గెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే. గెట్ అనేది యూజ్ చేసుకొని మనకి వాల్యూ అనేది ఉంటే మనకేమంటే రిటర్న్ అనేది చేస్తుంది. లేనప్పుడు మనకేమంటే మనకి ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో, దీనికోసం మనకేమంటే ఆర్‌ఇల్స్ ఫైండ్ ఫస్ట్ ఆర్‌ఇల్స్ అనేది యూజ్ చేద్దాం. సో, ఇప్పుడు మనకేమంటే ఇక్కడ వాల్యూ అనేది ఉంటే మనకి డైరెక్ట్‌గా వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. లేనప్పుడు మనకేమంటే నల్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే. సో, ఇప్పుడు నేనేమంటే డైరెక్ట్‌గా మనం అంటే సేవ్ చేసి రన్ అనేది చేద్దాం. కంట్రోల్-సి రన్. కంట్రోల్-వి. సో, ఇక్కడ మనకేమంటే ఫస్ట్ వచ్చి మనకేమంటే ఆర్ అనేది నాన్ రిపీటెడ్ క్యారెక్టర్ కాబట్టి మనకి ఆర్ అనేది రావడం జరిగింది.
సో ఈ విధంగా మనం ఏమంటే ఈ ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అంటే ఫస్ట్ నుంచి ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుంది అనే దాని గురించి మనం క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అనేది క్లీన్‌గా వన్ బై వన్ అనేది చూద్దాం. అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. మనకి ఏ విధంగా ఇన్‌పుట్ అనేది వస్తుంది, ఏ విధంగా మనకి దాంట్లో నుంచి మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది. ఓకే. సో ఇప్పుడు మనకేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి వరకు మనం ఫస్ట్ క్యారెక్టర్ ఓకేనా? సో ఓకే. సో మనకెప్పుడైతే మనకు ఫస్ట్ క్యారెక్టర్స్ వస్తుందో సో దీంట్లో వచ్చి మనకేమంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ ఒక లిస్ట్‌గా ఓకేనా? మనకేమంటే ఇక్కడ నార్మల్‌గా వచ్చి మనకేమంటే ఈ క్యారెక్టర్ అని ఒక అర్రే లాగా ఫార్మ్ అవుతుంది. సో ఈ అర్రే లాగా ఫార్మ్ అయినప్పుడు మనకేమంటే ఇందులో ఓకేనా? మనకేమంటే ఏముంటాయంటే మనకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకేమంటే టీకొచ్చి మనకి యాస్కీ వాల్యూ వచ్చి మనకేమంటే 116 అనుకుంటా. 116 లైక్ ఓకేనా? మనకి దీని యొక్క యాస్కీ వాల్యూస్ అనేది స్టోర్ అవుతది. ఓకే. ఇదంతా మనకేమంటే యాస్కీ వాల్యూసే దీంట్లో ఉంటుంది. సో ఒక లిస్ట్ టైప్‌లో మనకేమంటే ఇక్కడ ఇది అనేది జనరేట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి కావాలంటే చెక్ చేసుకోవచ్చు మనకి ఇది కరెక్ట్‌గా ఏమున్నాయనేది. ఓకే. మనం జస్ట్ దీన్ని కూడా చెక్ చేద్దాం. ఓకే. కంట్రోల్ సి కంట్రోల్ వి డాట్ టు అరే అంటే మనకి ఇప్పుడు డైరెక్ట్‌గా మనం టు అనేది యూజ్ చేస్తే మనకేమంటే అరేకి అనేది కన్వర్ట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ నేనేమంటే దీన్ని బాక్స్ అనేది చేసేస్తున్నా. బోక్స్ బాక్స్ డాట్ టు లిస్ట్ మనం లిస్ట్‌కి అనేది కన్వర్ట్ చేద్దాం. సో మనకేమంటే లిస్ట్ ఆఫ్ సి లిస్ట్ ఆఫ్ ఇంటిజర్ ఓకేనా? సో మనకి ఎప్పుడైతే మనకి డైరెక్ట్‌గా మనం ఇస్తున్నామో అప్పుడు ఫస్ట్ వచ్చి మనకి జస్ట్ మనకి ఈ క్యార్స్ ఓకేనా? ఎస్‌టిఆర్ డాట్ క్యార్స్ అనేది మనకి ఏమి కలిగి ఉంటుందంటే మనకి ఇంటిజర్స్‌ని కలిగి ఉంటాయి. ఓకేనా? మనం జస్ట్ రన్ అనేది చేద్దాం. కంట్రోల్-సి రన్. ఓకే. కంట్రోల్-వి. సో మనకి ఈ విధమైన ఇంటిజర్స్‌ని కలిగి ఉంటుంది. ఓకే. కంట్రోల్-సి నేను ఇక్కడ ఏమంటే పేస్ట్ అనేది చేస్తున్నా. కంట్రోల్-వి. ఓకే. సో మనకి ఈ యొక్క మెథడ్ ఎస్‌టిఆర్ డాట్ క్యార్స్‌లో మనకి వచ్చే వాల్యూ ఏమంటే ఈ విధమైన ఇంటిజర్స్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇలా వచ్చిందాన్ని మనం ఏమంటే మళ్ళీ మ్యాప్ టు ఆబ్జెక్ట్. సో నెక్స్ట్ వచ్చి మనకేమంటే డాట్ మ్యాప్ టు ఆబ్జెక్ట్ ఆఫ్ క్యార్-సి. సో ఈ విధంగా మనం చేస్తున్నాం. ఓకే. దీన్ని కూడా మనం నెక్స్ట్ నెక్స్ట్. ఓకే. ఓకే. మ్యాప్స్ టు ఆబ్జెక్ట్స్ నెక్స్ట్ వచ్చే ప్రాసెస్‌లో మనకి ఏం వాల్యూస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చే ప్రాసెస్‌లో మనకేమంటే ఇవి క్యారెక్టర్స్‌గా వస్తాయి. సో ఇది ఏ విధంగా అనేది మనం డైరెక్ట్‌గా ఇక్కడ పెడదాం. ఇప్పుడు మీకు ఇంకా కొంచెం క్లీన్‌గా అర్థమవుతుంది. డాట్ మ్యాప్ టు ఆబ్జెక్ట్. సో మ్యాప్ టు ఆబ్జెక్ట్ సి యారో ఫంక్షన్ సి హెచ్ఏఆర్ కేర్ ఆఫ్ సి. ఓకే. సో ఇక్కడ నేనంటే ఈ బాక్స్ అనేది తీసేద్దాం. ఓకే. ఇక్కడ మనకేంటంటే లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ మనమేంటే లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ జస్ట్ ఏమంటే మనకి దీన్ని లిస్ట్‌కి అనేది కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ యూజ్ అనేది చేస్తున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లో మనకేమంటే దీని యొక్క అవుట్‌పుట్ అనేది ఏమొస్తుందనేది మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ నేనేమంటే కంట్రోల్-సి రన్ అనేది చేస్తున్నా. నెక్స్ట్ కంట్రోల్-వి. నెక్స్ట్ ప్రాసెస్‌లో మనకేమంటే ఇండివిడ్యువల్ క్యారెక్టర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకేమంటే లిస్ట్‌లో ఇండివిడ్యువల్ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఈ లిస్ట్‌ని పేస్ట్ చేస్తున్నా. సో ఇది మనకేమంటే సెకండ్ ప్రాసెస్. ఓకే. సో ఈ సెకండ్ ప్రాసెస్‌లో మనకేమంటే ఈ విధంగా వస్తుంది. థర్డ్ ప్రాసెస్‌లో మనకేమొస్తుంది? మీకు ఆల్రెడీ క్లీన్‌గా తెలుసు మనకేమంటే మ్యాప్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఓకే. సో అది కూడా మనం కావాలంటే ట్రై చేసేద్దాం. జస్ట్ నేనేమంటే కంట్రోల్-సి డాట్ కంట్రోల్-వి. ఓకే. లాస్ట్‌లో మనకి సెమికోలన్ ఉంది. ఇక్కడ ఒక ఇదనేది తీసేద్దాం. సో దీన్ని మనకేమంటే ఓకే. మనకిక్కడ మ్యాప్ ఆఫ్ క్యారెక్టర్ ఇంటిజర్. సో కంట్రోల్-ఎస్ సేవ్ చేస్తున్నా. మళ్ళీ రన్ అనేది చేస్తున్నా. సో దీన్ని మనం కాపీ అనేది చేసుకుందాం.
రన్ కంట్రోల్ వి ఎస్. సో మనకి ఇప్పుడు వచ్చి మనకేమంటే ఈ విధంగా అనేది వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకేమంటే జస్ట్ మనకేమంటే ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని మనకేమంటే టీ ఎన్ని టైమ్స్ ఉంది అనేది మనకేమంటే ఈ ప్రాసెస్ అనేది కన్వర్ట్ అనేది చేస్తుంది. ఓకే. సో డైరెక్ట్ ఇక్కడ పాస్ అనేది చేస్తున్నా. దీనికి సంబంధించిన కోడ్ వచ్చి కొంచెం మనకు లెంతీగా అనేది ఉంటుంది. జస్ట్ మీరు ఏమంటే అండర్స్టాండ్ అనేది చేసుకుంటే చాలా ఈజీ ఇది కూడా. ఓకే. మనకి ఒకవేళ మీకు అండర్స్టాండ్ కాకపోయినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనకి లిస్ట్స్‌కి, మనకి మ్యాప్స్‌కి వీటికన్నిటికి మనం అంటే బేసిక్ నుంచి కోడ్స్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి నేనేమంటే ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో క్లీన్‌గా తెలుసుకుందాం. ఓకే. ఇప్పుడు మనకేమంటే స్ట్రింగ్స్‌లో మనం సాల్వ్ అనేది ఇంతవరకు ఓకేనా. ఇంతవరకు జరిగినప్పుడు మనకేమంటే జస్ట్ మనకేమంటే టీ ఎన్ని టైమ్స్ ఉంది ఓకేనా. ఇలా అనేది రావడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి ఇక్కడ నెక్స్ట్ ఏముంది మనకి ఎంట్రీ సెట్ ఓకేనా. ఎంట్రీ సెట్ డాట్ స్ట్రీమ్‌కి అనేది కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ఎంట్రీ సెట్ డాట్ స్ట్రీమ్స్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఎంట్రీ సెట్ ఆఫ్ స్ట్రీమ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఓకే. ఎంట్రీ సెట్ కంట్రోల్ సి ఎంట్రీ సెట్ ఆఫ్ స్ట్రీమ్. సో దీనికి నార్మల్‌గా వచ్చి మనకేమంటే ఇది వచ్చి మనకేమంటే సెట్ ఎంట్రీస్ ఈ టైప్‌లో అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ టైప్‌లో మనకేంటంటే దీన్ని మనం అంటే నార్మల్‌గా స్ట్రీమ్ కన్వర్ట్ అనేది చేద్దాం. డాట్ స్ట్రీమ్. సో ఈ విధంగా కన్వర్ట్ చేసినప్పుడు మనకి ఇది ఏ విధంగా కన్వర్ట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి స్ట్రీమ్స్ అనేది వచ్చింది. సో దీన్ని నేనేమంటే టు లిస్ట్‌కి అనేది కన్వర్ట్ చేద్దాం. సో టు లిస్ట్‌కి అనేది కన్వర్ట్ చేసినప్పుడు ఇది ఏ విధంగా మనకి ఇన్పుట్స్ అనేది ఇస్తుంది అనేది మనం చూద్దాం. లిస్ట్ లిస్ట్ ఆఫ్ ఓకేనా. సో మనకి లిస్ట్ ఆఫ్ మనకేమంటే ఆబ్జెక్ట్ అంటే మనకి ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఇది మన నార్మల్‌గా మనకేమంటే ఒక లిస్ట్ అనేది ఉంది. సో లిస్ట్ ఆఫ్ మనకేమంటే ఓకే. దీన్ని మనం ఓకే. జస్ట్ 1 సెకండ్. కంట్రోల్ జెడ్ 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 జెడ్. సో ఇక్కడ ఉండే వాల్యూస్ వచ్చి మనకేమంటే లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ ఆఫ్ క్యారెక్టర్ ఇంటిజర్స్ అనేది ఉంటుంది. సో ఈ ఫార్మాట్ అనేది మనం ఎంచుకోవాలి. ఓకే. లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ ఆఫ్ క్యారెక్టర్ ఓకే. మనకి ఆటోమేటిక్‌గా టైప్ అనేది వచ్చేసింది అదే. సో ఈ ఫార్మాట్‌లో అనేది ఉంటుంది. సో దీంట్లో వచ్చి మనకేమంటే ఎలా ఉంటుంది ఓకేనా. లిస్ట్ ఆఫ్ ఎంట్రీస్ ఆఫ్ క్యారెక్టర్ ఇంటిజర్ అంటే ఇక్కడ నార్మల్‌గా మనకి ఇది ఓకే. దీన్ని మనం ప్రింట్ చేద్దాం. మనకి అవుట్‌పుట్ చూద్దాం. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది ఎవ్రీది మనకి వచ్చేమంటే ఇండివిజువల్‌గా అనేది ఉంటుంది. ఓకేనా. టీ ఈక్వల్ టు 2 1 సో ఇలా. సో ఇక్కడ నార్మల్‌గా మీకి ఈ విధంగా అనేది ఫార్మ్ అనేది అవుతుంది. సో ఇక్కడ నేనొచ్చి లిస్ట్‌కి అనేది కన్వర్ట్ చేసినాం కాబట్టి ఇది అనేది వస్తుంది. ఓకే. సో మీకు క్లియర్‌గా చెప్పాలంటే ఇది ఇంటర్నల్‌గా ఎలా ఉంటుందంటే మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే. కామా ఓకే. ఇప్పుడు మనకొచ్చి ఈ విధంగా అనేది రావడం జరిగింది. సో దీంట్లో మనం ఏమంటే మళ్ళీ ఇక్కడ మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనకేమంటే దీన్ని మ్యాప్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ మ్యాప్‌లో మనకేమంటే కీ అండ్ వాల్యూ. సో ఇక్కడ మనకేమంటే ఇదొచ్చి మనకి కీ ఉంటది. వాల్యూ ఉంటది. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. ఇలా తీసుకున్నప్పుడు మనకేమంటే దీంట్లో కీ అనేది ఉంది. ఓకేనా. సో ఇదొచ్చి కంట్రోల్ వై ఓకే. ఇది ఎవ్రీది మనకేమంటే ఇండివిజువల్‌గా ఉంటుంది. ఓకేనా. సో ఇదొచ్చి దీనికి ముందొచ్చి మ్యాప్ ఆబ్జెక్ట్‌లో ఉంది. ఇక్కడ మనకేమంటే లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అనేది అయిపోతుంది. సో ఇదొచ్చి మనకేమంటే ఎవరీ ఇండివిజువల్‌గా ఉంటుంది. ఇదొచ్చి మనకేమంటే కీ అనేది టీ. దీని యొక్క వాల్యూ ఇది. సో దీంట్లో నుంచి మనం ఏమంటే డాట్ ఓకే. డాట్ మనకేం చేస్తున్నాం మ్యాప్ అనేది చేస్తున్నాం. అంటే మనకి ఇక్కడ మనకేంటి ఫిల్టర్ చేసేస్తున్నాం. అంటే జస్ట్ మనకి ఏదైతే ఉందో దీంట్లో మనకేమంటే ఇక్కడ 1 అని ఉండేది మాత్రమే కావాలి. మిగతాది అవసరం లేదు. అనేది ఫిల్టర్ చేసినప్పుడు మనకేం చేస్తుంది? నెక్స్ట్ మనం వచ్చి ఫిల్టర్ అనేది యూజ్ చేద్దాం. ఓకే. ఎంట్రీ సెట్ స్ట్రీమ్ ఓకే. కంట్రోల్ సి కంట్రోల్ వి. ఇది ఇలా ఉన్నప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మనం ఫిల్టర్ చేసిన తర్వాత మనకి ఏది అవైలబుల్‌లో ఉంటుందో అది కూడా రాసుకుందాం. డాట్ ఫిల్టర్ ఓకే.
సేమ్ యాస్టీస్‌గా నేనేమంటే ఇక్కడ ఏ విధంగా వస్తుందో అదే అవుట్‌పుట్ అనేది రాస్తున్నా. సో, ఇప్పుడు మనం రన్ అనేది చేద్దాం. సో, ఫిల్టర్ చేసిన తర్వాత మనకి ఓకే. ఇన్‌పుట్ అనేది మనకేంటి ట్రెండింగ్ టెక్నాలజీ సేమ్ అదే ఇస్తున్నా. సో, మనకి ఫిల్టర్ చేసినప్పుడు ఏదైతే 1 అనేది ఉంటుందో ఆ వన్స్ మాత్రమే మనకిక్కడ ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ 1 అనేది సేమ్ యాస్టీస్‌గా ఇస్తున్నా. సో, ఇదొచ్చి మనకి ఇంటర్నల్‌గా ఈ ప్రాసెస్ అన్నీ రన్ అవుతూ వస్తుంది. సో, ఈ ప్రాసెస్ అన్నీ రన్ అవుతూ మనకేమంటే లాస్ట్‌కి ఏదైతే మనకి 1 అనేది ఉందో అది మాత్రమే మనకి రావడం అనేది జరిగింది. సో, ఇందులో వచ్చిందాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే కీస్‌ని మాత్రం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? మనకేమంటే ఇక్కడ వాల్యూస్ అనేవి మనకి ఇక్కడ మనకు కావాల్సిందేమి జస్ట్ మనకి కీస్ మాత్రమే కావాలి. సో, ఆ కీస్‌ని మనం తీసుకుంటున్నాం. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాసెస్‌లో మనం చూద్దాం. ఇక్కడ మనకేమంటే ఫిల్టర్ చేసినాం. నెక్స్ట్ వచ్చి మనకేమంటే ఫిల్టర్ అయిన తర్వాత డాట్ మ్యాప్స్ దీంట్లో మనం అంటే కీ సెట్ ఓకేనా? సో, ఈ కీ సెట్‌లో ఏముంటది అనేది కూడా చూద్దాం. కంట్రోల్ వి ఓకే. సో, ఇక్కడ మనకేమంటే లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ దీని యొక్క రిటర్న్ టైప్ వచ్చి లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ జస్ట్ మనం అంటే సేవ్ అనేది చేస్తున్నా. ఓకే. ట్రెండింగ్ టెక్నాలజీ. సో, మనకి ఏదైతే 1 క్యారెక్టర్‌ని కలిగి ఉంటుందో దాంట్లో ఉండే క్యారెక్టర్స్‌ని మాత్రం స్టోర్ అనేది చేసుకుంటుంది ఇది. సో, మనకొచ్చేవంటే RDICHLY. సో, దీంట్లో ఉండే క్యారెక్టర్స్‌ని మాత్రం మనం అంటే తనిగా అంటే వేరుగా తీసేసినాం. సో, వన్స్ క్యారెక్టర్ మాత్రం వేరుగా తీసినప్పుడు దీంట్లో మనం ఏమంటే ఫస్ట్ అంటే ఫస్ట్ ఏదుందో దాన్ని ఫైండ్ ఔట్ అనేది చేస్తున్నాం. దానికోసం మనం ఏమంటే ఇక్కడ ఫైండ్ ఫస్ట్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. కంట్రోల్ సి. ఓకే. సో, దీనికి ముందు ఒకటి ఉంది కాబట్టి దీన్ని కూడా మనం క్లియర్‌గా రాసుకుందాం. మ్యాప్ డాట్ గెట్ కీ. ఓకే. ఇందులో మనకేమంటే ఫైండ్ ఫస్ట్. సో, ఇక్కడ మనకి ఫైండ్ ఫస్ట్ చేసినప్పుడు మనకేమొస్తది? దాంట్లో ఉండే క్యారెక్టర్ అనేది వస్తుంది. ఓకేనా? సో, ఇదొచ్చి మనకేమంటే మనకి ఏ విధంగా ఉంటుందో ఇది కూడా చూద్దాం. మనకి జస్ట్ వచ్చి మనకేమంటే డాట్ లిస్ట్ కాకుండా మనం ఫైండ్ ఫస్ట్ అనేది చేద్దాం. ఇది మనకొచ్చి ఆప్షనల్ టైప్‌లో ఉంటుంది. ఎఫ్ఐఎన్‌డి ఫైండ్ ఓకే. ఫైండ్ ఫస్ట్. సో, ఇక్కడ మనకి ఫైండ్ ఫస్ట్ అనేది చేసినప్పుడు మనకొచ్చే ఆప్షనల్ క్యారెక్టర్ ఓకేనా? ఆప్షనల్ క్యారెక్టర్‌లోకి ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఆప్షనల్ క్యారెక్టర్‌ల నుంచి మనకి మీరు జస్ట్ ఏమంటే మీరు ఆప్షనల్ వాల్యూ అంటే మనకి ఆప్షనల్ ఆర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం రన్ చేస్తే. ఓకే. మనకి ఒక ఇన్‌పుట్ అనేది ఇవ్వాలి కదా! ఇన్‌పుట్ అనేది కాపీ చేస్తున్నా. కంట్రోల్ సి, కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో, మనకి చూసినట్లయితే మనకి ఆప్షనల్ ఆర్ అనేది ఉంటుంది. సో, దీనికి నార్మల్‌గా వచ్చి మనకేమంటే ఫైండ్ ఫస్ట్‌కి మనకొచ్చేమంటే ఆప్షనల్ ఆర్ అనేది ఉంటుంది. సో, దీంట్లో నుంచి మనం వాల్యూ అనేది గెట్ చేసుకోవాలంటే మనకేమంటే డైరెక్ట్‌గా ఇప్పుడు వాల్యూ ఉన్నప్పుడు డిఫాల్ట్ వాల్యూ రావాలి. ఎల్స్ మనకేమంటే నల్ అనేది రావాలి. అనే దానికోసం మనకేమంటే ఆర్ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. లేదు మనకి డైరెక్ట్‌గా వాల్యూస్ అనేవి ఉన్నాయి అనుకున్న సిట్యుయేషన్‌లో మనం డైరెక్ట్‌గా మనకేమంటే డాట్ గెట్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? డాట్ గెట్ మెథడ్. ఇదొచ్చి మనకేమంటే ఆప్షనల్ క్లాస్‌లో ఉండే మెథడ్స్. సో, ఇక్కడ డాట్ గెట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకొచ్చి ఆప్షనల్ అనేది అవసరం లేదు. జస్ట్ మనం డైరెక్ట్‌గా క్యారెక్టర్ అనేది యూజ్ చేసుకుంటే చాలు. సో, ఇప్పుడు నేను రన్ చేస్తే మనకొచ్చి ఫైనల్ అవుట్‌పుట్ వచ్చి మనకేమంటే ఆర్ అనేదే వస్తుంది. కంట్రోల్ జెడ్ ఓకే. ఓకే. సెట్. మనకు ఆప్షనల్ అనేది చేసినాం కాబట్టి మనకు కావాల్సిన జస్ట్ ఇన్‌పుట్ మాత్రమే పేస్ట్ చేయాలి ఇక్కడ. ఓకే. ఓకే. మనకి ఫైనల్‌గా వచ్చేమంటే ఆర్ అనేది మాత్రమే అవుట్‌పుట్ అనేది రావడం జరిగింది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. సో, ఇప్పుడు మనం ఏమంటే సెకండ్ ప్రోగ్రామ్ ఏమనేది చూద్దాం. సెకండ్ ప్రోగ్రామ్ ఏమని చూసినట్లయితే మనకి నాన్ రిపీటెడ్ క్యారెక్టర్ దట్ అంటే థర్డ్ నాన్ రిపీటెడ్ క్యారెక్టర్ అనేది ఏ విధంగా ఫైండ్ ఔట్ చేయాలి. ఇదొచ్చి నార్మల్‌గా మనకేమంటే యాస్ పర్ సిస్టమ్‌లో L2 రౌండ్‌లో అడిగిన ఒక ఇంటర్వ్యూ క్వెషన్ అనమాట. సో, ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలని చూద్దాం. నార్మల్‌గా వచ్చి మనకేమంటే ఫస్ట్ నాన్ రిపీటెడ్ అనేది మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటా. స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్లస్ మీకేమంటే ఏ విధంగా అవుట్‌పుట్స్ అనేది వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీకి ఈ థర్డ్ నాన్ రిపీటెడ్ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి. జస్ట్ మనం అంటే దీన్ని నేనేమంటే క్లియర్ అనేది చేసేస్తున్నా. ఓకే. మనకేమంటే ఇది అవసరం అనేది లేదు. ఎందుకంటే మనకి ఓకే. కంట్రోల్ డి. ఓకే. దీన్ని నేనేమంటే అన్‌కామెంట్ అనేది చేసుకుంటున్నా ఇక్కడ. ఓకే. మనకేమంటే అన్‌కామెంట్ అనేది చేసేసినాం. ఓకే. ఇప్పుడు మనకేమంటే ఇక్కడ మనకి ఆల్రెడీ రావడం అనేది జరిగింది. ఏమంటే మనకేమంటే ఇక్కడ మనకి దీంట్లో వచ్చి మనకేమంటే జస్ట్ మనకి ఏది ఎలిమెంట్స్ అనేది సింగిల్ టైమ్ ఉందో అవి మాత్రమే ఉంటాయి. సో, ఇందులో వచ్చి మనకేమంటే ఫస్ట్ వచ్చే 2ని మనం
తీసేయాలి. సో, మనకు ఫస్ట్ వచ్చి 2ని తీసేయాలంటే దానికోసం మనం అంటే డాట్ స్కిప్డ్. ఓకేనా? మనకేంటే డాట్ స్కిప్ అనేది యూజ్ చేయాలి. సో, ఎన్ని స్కిప్ చేయాలి? నేనొచ్చేమంటే ఫస్ట్ 2 అనేది స్కిప్ చేస్తే మనకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి థర్డ్ అయితే మనకేమంటే ఆర్‌డిఐ అనేది వస్తుంది. సో, ఈ ఐ అనేది మనకేమంటే థర్డ్ వచ్చే నాన్ రిపీటెడ్ క్యారెక్టర్. సో, ఫస్ట్ 2 అనేది నేను తీసేస్తున్నా. ఫస్ట్ 2 అనేది మనం తీసేస్తే మనకేమంటే నెక్స్ట్ అనేది వస్తది. అంటే మనకి నేను 2ని స్కిప్ చేస్తున్నా 2 ఎలిమెంట్స్‌ని. సో, ఇక్కడ నేను కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సేమ్ మనం ఏమంటే ఇదే ఇన్‌పుట్‌ని కాపీ అనేది చేసుకున్నాం. సో, ఇప్పుడు మళ్ళీ రన్ అనేది చేస్తున్నా. జస్ట్ కంట్రోల్ వి. సో, ఇక్కడ మనకేమంటే ఐ అనేది వస్తుంది. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. జస్ట్ మనకేమంటే ఈ 2 అనేది స్కిప్ చేసుకొని మనకేమంటే ఈ ఎలిమెంట్స్ మాత్రం కలిగి ఉంటుంది. స్కిప్ తర్వాత. దీంట్లో మనం ఫస్ట్ అనేది ఫైండ్ ఔట్ చేస్తున్నాం కాబట్టి మనకొచ్చేమంటే ఐ అనేది అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ 2 ప్రోగ్రామ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలని అండర్‌స్టాండ్ అనేది అనుకుంటా. జస్ట్ మీరు కొంచెం ప్రాక్టీస్ అనేది చేయండి. మీకు ఈజీగా అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.